నమస్తే కడప వార్త. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన ఓ మహిళ మస్కట్ కు వెళ్లి అక్కడ నరకం అనుభవిస్తున్నట్టు కన్నీటి పరవంతమైంది. తనను ఇక్కడ అందరూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తన ప్రాణాలు పోతాయని ఆమె తన మామను వేడుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఈ వీడియో నెట్ లో బాగా వైరల్ అవుతోంది. వెళ్లిన 4 రోజులే అక్కడ తనను యజమానులు బాగా చూసుకున్నారని, 2 నెలలు కావస్తుందని, ఇక్కడ తాను నరకం అనుభవిస్తున్నట్లు ఆమె తన మామకు తెలియజేసుకుంది. కడపకు చెందిన సుబ్బారెడ్డి మస్కట్ లో ఏజెంట్ గా పనిచేస్తున్నాడని, తన వద్ద ₹1,00,000 డబ్బులు తీసుకుని మస్కట్ పంపాడని, తాను వచ్చి 2 నెలలు కావస్తుందని, ఎలాగైనా అధికారులు గాని, తన బంధువులు కాని, రాజకీయ నాయకులు గాని తనకు సహాయ సహకారాలు అందించి అన్నమయ్య జిల్లాకు పిలిపించుకోవాల్సిందిగా ఆమె వేడుకుంటోంది. దూరపు కొండలు నునుపు అన్నట్లు విదేశాలకు వెళ్లిన చాలా మంది యజమానుల చేతుల్లో నరకం అనుభవిస్తూ ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి కుటుంబాన్ని ఇక్కడే ఉండి చూసుకుంటూ కూలీ నాలికి పోయి కాలో గంజో తాగి బ్రతకవచ్చని చాలా మంది భావిస్తున్నారు. చూడు, నేను ఎడారిలో ఉన్నాను, నాకేమీ తెలియదు. నన్ను ఐసైడ్ వారేసి నన్ను అట్లాంటాడు పెడతాడు. నేను ఇడ చచ్చిపోతాను మామ. నన్ను ఇండియాకి పిలిపిస్తామా? నేను ఇడ చచ్చిపోవాలా? నాకేదో ఒకటి చేయి మామ. నేను ఇడ ఉండలేకపోతున్నా. నేను ఇడ చచ్చిపోతాను మామ. నాకు ఇడెవరు దిక్కులేరు. నేను ఇడ చచ్చిపోతా మామ. నువ్వు నాకు రేపు లేదు వచ్చాయి, లేకపోతే నేను ఇడ చచ్చిపోతా. నేను ఇడ చచ్చిపోతా మామ. మాది చింతపర్తి మేడం. నేను ఇటుకి పీలేరులో పనిచేస్తాను, పండ్ల షాప్లో మేడం. రమ్తుల్ అనే నన్ను ఇక్కడికి పంపించారు మేడం. ఇక్కడ పంపిస్తే ఇక్కడ సుబ్బారెడ్డి అని ఉన్నాడు. ఆయన కడప మేడం. సుబ్బారెడ్డి అని ఏజెంట్, ఇక్కడ మస్కట్లో కడప ఏజెంట్ సుబ్బారెడ్డి ఆయన పేరు. ఇక్కడే మూమెంట్లో ఉంటాడు మేడం. ఆయన నన్ను ఇక్కడికి పంపించారు. పంపించేటప్పుడు 5 రోజులు చూడండి అని చెప్పాను మేడం. సరే అని చెప్పినారు. అక్కడే ఫస్ట్ డబ్బులు తీసుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.